హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ఏదైనా చెయ్యనివ్వండి, మనల్ని వెళ్ళనివ్వండి, అడగనివ్వండి, ఇలాంటి వర్డ్స్ వాడతాం కదా. నన్ను వెళ్ళనివ్వచ్చు కదా అని అడగాలి. సో అలాంటి వాటిని హిందీలో ఎలా ప్రొనౌన్స్ చేస్తామో ఈరోజు చూస్తున్నాము. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ క్వశ్చన్ ఉంది. క్యా తుమ్కో యాద్ హై? నీకు గుర్తుందా? ఏంటి నీకు గుర్తుందా అని కూడా అనొచ్చు. క్యా తుమ్కో యాద్ హై, ఏంటి నీకు గుర్తుందా, లేదంటే నీకు గుర్తుందా, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఓకే. ముఝే జానేదో అంటే నన్ను వెళ్ళనివ్వు లేదంటే వెళ్ళనివ్వండి, రెండు వాడచ్చు. వెళ్ళనివ్వు అని కూడా అనొచ్చు మన ఏజ్ వాళ్ళు ఉంటే, లేదు కొంచెం పెద్దగా ఉంటే వెళ్ళనివ్వండి. ఓకే. ముఝే జానేదో అంటే ఏంటి, నన్ను వెళ్ళనివ్వండి. ముఝే బాత్ కర్నేదో, నన్ను మాట్లాడనివ్వు లేదా మాట్లాడనివ్వండి. ఓకే. ముఝే బాత్ కర్నేదో అంటే ఏంటి, నన్ను మాట్లాడనివ్వు. ఉస్కో పూఛ్నేదో, అతనిని అడగనివ్వండి. అతనిని అడగనివ్వు లేదంటే అతనిని అడగనివ్వండి. ఓకే. ఉసే కామ్ కర్నేదో, అతనిని పని చేయనివ్వండి. వాడిని పని చేయనివ్వచ్చు కదా అని అంటాం కదా మనము. ఉస్కో కామ్ కర్నేదో. ఓకే. ఉన్కో లేదంటే ఇక్కడ ఉస్కో కామ్ కర్నేదో అంటే ఇక్కడ ముఝే కామ్ కర్నేదో, నన్ను పని చేయనివ్వు అని అంటాం కదా మనము. ఇక్కడ ఉసే తీసేసి ముఝే కామ్ కర్నేదో అంటే నన్ను పని చేసుకొనివ్వండి, నివ్వు. ఓకే. ఉన్కో బోల్నేదో, వాళ్ళని చెప్పనివ్వు లేదంటే చెప్పనివ్వండి, రెండు వాడొచ్చండి. ఉన్కో బోల్నేదో అంటే ఏంటి, వాళ్ళని చెప్పనివ్వండి. ఓకే. ముఝే పడనేదో, నన్ను చదవనివ్వు లేదా నన్ను చదవనివ్వండి, రెండు వాడచ్చు. ఇక్కడ ముఝే తీసేసి ఉస్కో పడనేదో అంటే అతనిని చదవనివ్వు. ఓకే. ఉన్కో బోల్నేదో అంటే ముఝే బోల్నేదో అంటే నన్ను చెప్పనివ్వండి అని. ఉసే కామ్ కర్నేదో, ఇక్కడ ఉసే తీసేసి ముఝే పెడితే ముఝే కామ్ కర్నేదో అంటే నన్ను పని చేసుకొనివ్వండి. ఉస్కో పూఛ్నేదో, అతనిని అడగనివ్వండి ఉందా. ఉస్కో తీసేసి ఉన్కో పూఛ్నేదో, ఇంకా లేదంటే తుమ్కో పూఛ్నేదో, ఇలా ఏదన్నా ఒకటి మనం ఇక్కడ తీసేసి ఎవరిని అడగమంటున్నారో వాళ్ళని చెప్పొచ్చు. ముఝే బాత్ కర్నేదో, నన్ను మాట్లాడనివ్వండి. ఇక్కడ నన్ను ముఝే తీసేసి ఉస్కో బాత్ కర్నేదో అంటే అతనిని మాట్లాడనివ్వు. ఓకే. ముఝే జానేదో, నన్ను వెళ్ళనివ్వండి. ఇక్కడ ముఝే తీసేసి ఉస్కో యా పేరు పెట్టండి. రామ్కో జానేదో, రామ్ని వెళ్ళనివ్వండి. ఉస్కో జానేదో అంటే అతనిని వెళ్ళనివ్వండి. ఇక్కడ మీరు ఇదొక్కటే తీసేసి ఎవరైనా పేరుంటే పేరుని పెట్టు, ఇక్కడ పేరు యాడ్ చేసేసి కంటిన్యూ చేయొచ్చు. ఓకే. క్యా తుమ్కో యాద్ హై, నీకు గుర్తుందా అని మనం నీకు ఏదైనా గుర్తుందా అని అడుగుతాం కదా. క్యా తుమ్కో యాద్ హై అని ఇలా వాడతాము. సో ఇలా కొన్ని చిన్న చిన్న వర్డ్స్ మీకు కావాల్సినవి వాడి ఆ సెంటెన్స్ని కంటిన్యూ చేయండి.